సార్ మన యూజ్ చేసే సిలిండర్ ధర 1000 రూపాయల నుండి 1500కు పెంచారు. ఇంకా మేము పెట్రోల్ డీజిల్ ధరలను ఎక్కువ పెంచలేదు, సామాన్యులపై భారం కాకూడదనే పెంచలేదని నిన్న మోదీ అయితే చెప్పారు. అంటే వివిధ దేశాలతో పోలిస్తే భారతదేశమే ఇంకా బెస్ట్ ప్లేస్ లో ఉందని కూడా అన్నారు కదా. అంటే ఇప్పుడు ఒక రేంజ్ ఉన్న వాళ్ళందరికీ ఒక రకంగా ఫోర్సిబుల్ గా గ్యాస్ రిబేట్ నుంచి బయటికి తెచ్చి ఇదివరకు 150-200 ఉండేది, ఇప్పుడు ఎంత పెట్టుకుంటున్నాం? దాదాపుగా 1000 రూపాయలు పెట్టుకుంటున్నాం. ఇదివరకు ఎంత ఉండేది గ్యాస్? మరి ఎన్నిసార్లు ట్యాక్స్, ఎన్నిసార్లు దాన్ని పెంచారు? ఇప్పుడున్న గ్యాస్ కి, గ్యాసోలిన్ కి ప్రాబ్లం ఉంది, కరెక్ట్. రిజర్వ్స్ లేవు, అక్కడి నుంచి రావట్లేదు. వేరే చోట నుంచి మనకు ఆయిల్ వస్తుంది కానీ గ్యాసోలిన్ ఇబ్బంది ఉంది. ఇప్పుడు దాని అనుగుణంగా బ్లాక్ లో విపరీతంగా అమ్ముతున్నారుగా. మనకి 3000 కొనాల్సిన సిలిండర్ 10,000, 12,000 అట్లా కొనుక్కుంటున్నారు. మరి బిజినెస్లు అన్ని ఇబ్బంది పడుతున్నాయి కదా. బిజినెస్ మనీ రొటేషన్ కాకపోతే మీకు జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? 2.5 లక్షల కోట్లు వచ్చింది. మీరు 2.5 లక్షలు నెక్స్ట్ మంత్ చూస్తే తగ్గాలిగా, మరి తగ్గుద్దిగా. మీకు ఎక్కడ కూడా తగ్గలేదుగా. బిజినెస్ ఇంత దాదాపు 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాం కదా. మరి ఆయిల్, గ్యాసోలిన్ తగ్గినప్పుడు మరి లాస్ట్ మంత్ మీకు 2.5 లక్షలు జిఎస్టీ ఎలా కలెక్ట్ అయింది? మీకు ట్యాక్స్ ఏం తగ్గట్లేదు కదా. మీరు ఇంకా జిఎస్టీ కనుక పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని బిజినెస్లు ఉంటాయి, వాళ్ళకి జిఎస్టీ లేదు, అంత క్యాష్ తీసుకుంటారు. మరి అలాంటి వాళ్ళందరూ వదిలేశారే. మరి వాళ్ళేమో బ్లాక్ మనీ పెరిగిపోతా ఉంటది వాళ్ళకి. మరి మిగతా వాళ్ళకి కట్టేవాళ్ళు, ఇప్పుడు హోటల్స్ కానీ ఇట్లాంటి కొంతమంది షేర్ మార్కెట్ కానీ వీళ్ళందరికీ ట్యాక్స్ కట్టాల్సింది మొత్తం బయటేగా. మరి ఇలా కట్టకుండా ఉండడానికి ఛాన్సే లేదు కదా. మరి వాళ్ళని ఎందుకు వదిలేశారు? నిజంగా మీకు జిఎస్టీ ఐటీ తీసేయాలంటే జిఎస్టీని ఎగ్గొట్టే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరినీ కలెక్ట్ చేయండి. ఈ ట్యాక్స్ ఇది కట్టకుండా కొన్ని డైరెక్ట్ గా మనం చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కొన్ని ఉన్నాయి బిజినెస్లు క్యాషే తీసుకుంటున్నారు. స్టిల్ దే ఆర్ టేకింగ్ క్యాష్. మరి అలాంటి ఆపేయండి, ఆన్లైన్ తీసుకోండి. అప్పుడు జిఎస్టీ కలెక్టర్ 2.5 లక్షలు అయింది, 10 లక్షల కోట్లు వస్తాయి. 10 లక్షల కోట్లు వచ్చినప్పుడు మీరు ఐటీ పెట్టాల్సిన పనే ఉంది, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ పెట్టాల్సిన పనే ఉంది. ఇప్పుడు స్ట్రాటజిక్ రిపోర్ట్స్ ఎస్పీఆర్ పెంచుతూ ఆయిల్ రిజర్వ్స్ పెంచితే ఇప్పుడున్న ప్రాబ్లం కి ఫ్యూచర్ లో కూడా రాకుండా ఉంటుంది. మనకి ముందు చూపు లేదు కాబట్టి, ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి, క్రూడ్ 126, 147కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ చిన్నగా 95కి వచ్చి మళ్ళీ $105కి వచ్చింది. అది పెరుగుతుందా అనే భయంతో మనకి జనాల్ని కొంచెం ప్రిపేర్ చేస్తాం. కరెక్టే, బాగానే ఉంది, సంతోషం. కానీ మీరు ఇవన్నీ చేయండి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి. ఫ్యూచర్ లో ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు తగ్గినప్పుడేమో తగ్గట్లేదు, పెరిగినప్పుడేమో విపరీతంగా పిండుతున్నారు. అది మరి సామాన్యుడి జేబు చిల్లేగా. క్రూడ్ తగ్గినప్పుడు తగ్గించాలిగా. మరి అదంతా ఏమవుతుంది? పోనీ క్రూడ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బయట నుంచి, ఎక్కడికి వెళ్తున్నాయండి? గవర్నమెంట్ కంపెనీస్కి వస్తున్నాయి ఎక్కువ, ప్రైవేట్ కంపెనీస్కి ఎక్కువ వస్తున్నాయి కదా. మరి లాభం ఎక్కడ పోతుంది? ప్రైవేట్ కంపెనీస్ పోతుందిగా. పోనీ అది గవర్నమెంట్ కంపెనీస్ తెప్పించండి ఎక్కువ, అప్పుడు దాన్ని తక్కువ ధరకి ఇవ్వండి. మీరు $35కి తక్కువ రష్యా నుంచి తీసుకున్నాం, మరి డాలర్స్ తక్కువ తీసుకున్నప్పుడు సామాన్యుడికి ఎంత తగ్గించారు మీరు? దాదాపుగా రష్యా యుక్రెయిన్ వార్ దగ్గర నుంచి మనం ఆయిల్ తక్కువ కొన్నాం కదా రష్యా నుంచి. $35 తక్కువ ఇచ్చారు. మరి ఎవరికి తగ్గించారు? ఎవరి జేబుకి చిల్లు పడకుండా చేశారు? అక్కడేమో పెంచుతూనే ఉన్నారుగా, మీరు ఆయిల్ పెంచుతూనే ఉన్నారుగా. మరి అది చేయండి, అది చేస్తే ఇది చేయాల్సిన పని ఉండదు కదా. మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పినవి ఏవైతే ఉన్నాయో కేంద్రమే ఇంప్లిమెంట్ చేయాలి. మెయిన్ గా ఏ డిసిషన్ తీసుకున్నా సామాన్యులపై భారం అయితే పడుతుంది, అది ఖచ్చితంగా మీరు అంటే అందులో ఒప్పుకోవాల్సిందే. అలాగే ఇప్పుడు సార్ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలి ప్రజలు అని చెప్పారు, బట్ ఎలక్ట్రిక్ వాహనాలు సేఫే అంటారా? అంటే ఇప్పుడు మొన్నటి దాకా బ్యాటరీస్ మండుతున్నాయి అన్నారు. తర్వాత లిథియం తీసుకొచ్చారు. లిథియం తీసుకొచ్చిన 47-50 degrees సెంటిగ్రేడ్ కి వచ్చేస్తుంది హీట్. ఇంత హీట్ మనం ఎప్పుడు చూడలేదు. సో అది సంవత్సరం పెరుగుతోంది. మరి ఈవీస్ తట్టుకునే పరిస్థితి ఉందా? మీరు ఈవీస్ పెట్రోల్ నుంచి దీనికి రమ్మంటున్నారు, బానే ఉంది. ఈవీస్ తట్టుకునే పరిస్థితి ఉందా? కాలిపోతున్నాయిగా, బస్సులు కాలిపోతున్నాయి. పెద్ద పెద్ద బస్సులు, చిన్న నిప్పురం వస్తే మొత్తం దాంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది దారుణంగా చచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్ని ఎగ్జాంపుల్స్ చూడలేదు మనం. సో దాని మీద భరోసా తెప్పించండి జనాలకి. ఇది కొనుక్కుంటే యాక్సిడెంట్లు కావు, ఏదైనా నిప్పురో వచ్చినా పెద్ద పెరగవు. చిన్న నిప్పురో వచ్చినా సరే పెద్ద పెద్ద బస్సులు, హెవీ బస్సులు కూడా తగలబడిపోతున్నాయి, మొత్తం బూడిదైపోతున్నాయి. మరి దాంట్లో ఉన్న జనాల పరిస్థితి ఏంటి? అందుట్లో ఈవీ బస్సెస్ అంటే
బయట నుంచి గాలి కూడా రాదు, మొత్తం ఏసీలే కదా. అవి వాటి నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం, కన్నా కష్టం. సో మరి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి కదా. మీరు ముందు తరానికి సపోర్ట్ ఇస్తూ ఈ ఈవీస్ కి ఒక ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తున్నప్పుడు ఆ స్టేజ్ లో మనకి ఇబ్బందులు లేవు. లాస్ట్ ముందు మనం ఇబ్బందులు పడ్డాం, ఇక నుంచి రావు అన్న భరోసా ఇస్తూ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తూ ఎక్కువ మందికి టర్న్ చేస్తే డెఫినెట్ గా ఫజల్ బిల్ నుంచి వస్తారు. నిజంగా పెట్రోల్ నుంచి బయటికి రావాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఈవీస్ కి గ్రీన్ ఎనర్జీకి రావాల్సిందే. సంతోషం. బెస్ట్ మనకి అంటే పొల్యూషన్ ఎక్కువ రాదు, దానివల్ల ఇది అవుతుంది కాబట్టి ఓజోన్ లేయర్ దెబ్బతిందు, బానే ఉంది. ప్యారిస్ లో కన్వెన్షన్ 2030 కల్లా ఒకవేళ మీరు ఈవీకి రాకపోతే కార్బన్ ట్యాక్స్ కట్టాలి. 2% 1.5% కార్బన్ ట్యాక్స్ కట్టాలి. అది మనకి బర్డెన్ అవుతుంది. సో ఆ దాన్ని చేసుకోవడానికి అనుగుణంగా అన్నట్టు ఇప్పటి నుంచే కొంచెం అంటే ఇంకొక రకంగా చెప్తే మంచిదేమో అనిపించింది. మరి ఆయన జనరల్ గా మోడీ గారు అంత ఫాస్ట్ గా అంత తొందరగా బస్ట్ అవ్వరు, ఎంత ఉంటేనే బస్ట్ అవుతారు. సరే మరి ఆయనకి ఎంత ఉంది, రిపోర్ట్స్ అనేది ఎంత ఉన్నాయి, ఫర్దర్ గా మనం ఏమి ఇబ్బంది పడతాం, జనాలు ఏమి ఇబ్బంది పడతారు అనే ఆలోచనతో మంచిగా చెప్పుండొచ్చు. ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు మనకు కూడా తెలుస్తుంది. సో ఈ ప్రస్తుతానికైతే మనకి ఏమనిపిస్తుంది, ఆల్రెడీ ఒక లెవెల్ ఎంజాయ్ చేస్తూ దాన్ని కాదనుకొని మళ్ళీ అక్కడ పెట్రోల్ తగ్గించుకొని కిందకి తగ్గించి దీనికి రండి అంటే జనాలు అలవాటు పడినాక కొంచెం కష్టం కదా, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అది మోడీ గారు చెప్పేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. సో ఆల్రెడీ ఎకష్టమైన దాన్ని కట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందే కదా. 144 కోట్ల మంది కంట్రోల్ అంటే చాలా కష్టం కదా. కానీ ఇది ప్రొవిజన్స్ ఇస్తూ నెక్స్ట్ లేయర్ కి వెళ్ళాలన్నప్పుడు ప్రొవిజన్స్ ఇస్తూ వాటికి సపోర్ట్ చేస్తూ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటే అప్పుడు తొందరగా మారే అవకాశాలు ఉంటుందని ఉద్దేశం అండి. అలాగే ప్రభు గారు, ఇటు వ్యవసాయానికి సంబంధించి రసాయన ఎరువులకు బదులుగా సహజ వ్యవసాయాన్ని వాడండి అని చెప్తున్నారు. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది సార్ ఇప్పుడు? మీకు శ్రీలంకన్ తీసుకోండి, ఏంటి మన కెమికల్స్ వాడకుండా వాడి వాటి మీద ఉంటే ఆ దేశం ఏమైపోయిందండి, మొత్తం అందరూ కెమికల్స్ లేకుండా ఇది చేసిన తర్వాత ఏమైంది, చాలా ఇబ్బంది పడ్డారు కదా వాళ్ళు. దారుణంగా ఇబ్బంది దేశం అయిపోయింది శ్రీలంక. సో అంటే చిన్నగా ఫెర్టిలైజర్స్ వాడింది ఆల్ ఆఫ్ ఏ సడన్ 30-40 సంవత్సరాల నుంచి వాడేది ఒక్కసారి మారాలంటే మారదు కదా. సో పంట కూడా దెబ్బతింటది, జనాలు పెరుగుతున్నారు, ఫుడ్ గ్రెయిన్స్ కూడా తక్కువ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడతాం ఫ్యూచర్ లో అనేది కూడా క్వశ్చన్ ఉంది కదా. ఈ సంవత్సరం సెన్సెక్స్ కూడా ఉంది, 144 కోట్లు వస్తుందా, 142 వస్తా, 146 వస్తుందో తెలియదు. అంతమందికి కూడా మరి ఫ్యూచర్ లో జనం పెరుగుతున్నప్పుడు ఎట్లా కష్టం కదా, సైషన్స్ ఫుడ్ గ్రెయిన్స్ అందకపోతే. సో తగ్గకుండా కొంచెం పెరిగేటట్టు ఉండాలా. పెరగాలంటే ఏం చేయాలి? సో కెమికల్స్ వాడద్దు అంటే మరి కెమికల్స్ వాడద్దు అని చెప్తే మరి ఈ సంవత్సరం ప్రొడక్షన్ ఎలా వస్తుంది, తగ్గిపోద్ది కదా. పోనీ ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ భూమిలో సారం తగ్గినప్పుడు నెక్స్ట్ ఇయర్ అంత బలం ఉన్న ఇది రానప్పుడు రోగాలు ఎక్కువ వస్తాయి. జనాలకి ఇది లేనప్పుడు, ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ లో మంచి స్ట్రెంత్ లేనప్పుడు మరి ఇబ్బంది వస్తుంది కదా. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. జనరల్ గా సామాన్యుడికి, ఇన్వెస్టర్ కి కానీ సామాన్య మానవుడికి వచ్చే డౌట్లన్నీ ఇవి. సో ఇవన్నీ కూడా ఆయన క్లారిఫై చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది భరోసా ఇస్తూ ముందుకెళ్తే డెఫినెట్ గా ఆయన చెప్పింది ఎవరైనా అందరూ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు అండ్ డైరెక్ట్ గా ఇది వచ్చి బ్రీఫ్ ఇవ్వకుండా ఇవన్నీ చెప్పేదానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. డెస్టినేషన్ మ్యారేజ్ వద్దు అన్నారు, ఎట్ట కుదిరింది డెస్టినేషన్ మ్యారేజ్? బాగా సంపాదించిన వాళ్ళు డెస్టినేషన్ మ్యారేజ్ ఏ రకంగా చేసుకుంటున్నారో తెలుస్తుంది కదా. అంటే విపరీతమైన పోకడలు ఉన్నాయి డెస్టినేషన్ మ్యారేజ్ లో. అది ఎట్లా మార్పు వస్తుంది? ఒక్కసారి ఎలా మార్పు వస్తుంది? ఆ మార్పు రావాలంటే చిన్నగా ఒకళ్ళ మీద కోపం గానీ ఒకళ్ళ మీద ఇష్టం గానీ ఎలా ఒక్కసారి రాదుగా, ఓవర్ ఎ పీరియడ్ ఎక్రూడ్ అవుద్ది. అంటే ఎకష్టమైన ఇది దాన్ని మారాలంటే ఓవర్ ఎ పీరియడ్ మారుద్ది. ఒక్కసారి మార్చుకోవాలంటే జనాల్లోంచి వ్యతిరేకత వస్తుందని ఉద్దేశం. ఇప్పుడు గోల్డ్ చూడండి, గోల్డ్ కొనొద్దన్నారు, బాగానే ఉంది, కొనరు, ఉన్నది వాడుకుంటారు. రేపొద్దున ఉన్న గోల్డ్ కూడా మొత్తం చెప్పండి అంటే అప్పుడు పరిస్థితి ఏంటంటే, లాస్ట్ టైం కూడా ఒకసారి వచ్చింది ఇట్లానే, గోల్డ్ చెప్పండి అంటే ఆడవాళ్ళు అందరూ రివర్స్ అయ్యే తెలియక వెనక్కి అడిగేశారు. రేపొద్దున చెప్పడానికి గ్యారంటీ ఇస్తారా? రేపొద్దున గోల్డ్ మీకు ఎంత గోల్డ్ ఉందో, తాతల తరం నాటి గోల్డ్ అంత గోల్డ్ చెప్పండి అంటే నిజంగా చెప్పే పరిస్థితి ఇండియాలో ఉందా?